హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 11ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం యుంగ్డన్జిన్ బ్యాండ్ మెంబర్స్లో ఒకరికి గాయాలు అయ్యాయి అని, అతడి వల్ల మా బ్యాండ్ అంతా పోయిందని చెప్పేశాడు కదా. క్యాంగుల్కి పోస్టర్లు అంటించేటప్పుడు కుక్కలు వెంట పడ్డాయని బ్యాండ్ మెంబర్స్తో చెప్పాడు కదా. అసలు అప్పుడు ఏం జరిగిందని ఇప్పుడు చూపిస్తారు. నిజానికి లీచాన్ని కొట్టిన రౌడీ బాయ్సే మనీ కోసం అంతా ఒక అబ్బాయిని కొడుతూ ఉంటారు. అక్కడికి క్యాంగుల్ వచ్చి, మీ లైఫ్ మీద ఆశ ఏమైనా ఉంటే ఇప్పుడే వారిని వదిలి వెళ్ళండి అని చెప్తాడు. అసలు మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పి వచ్చారా లేదా, మళ్ళీ ఇంటికి వస్తామని? అసలు మీరు ఇలా మనీ అంతా తీసుకుంటే ఫ్యూచర్లో మీరు ఒకరికి జాబ్ ఇచ్చే స్టేజ్లో ఉంటే అప్పుడు ఎలా అని అంటాడు. ఈ గొడవలకి దూరంగా ఉండండి అని చెప్తూ ఉండగా వాళ్ళు వినకుండా కాంగుల్ని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు తిరిగి కాంగుల్ సింగిల్ హ్యాండ్గా అతడొక్కడే ఫైట్ అంతా చేస్తూ ఉంటాడు. ఎంగిల్ ఫోటో అంతా చూపించి, ఈ ఫోటోలో ఉన్న పర్సన్ నీకు తెలుసా? నువ్వు లీచాన్ని కొట్టావు, అతడికి గాయాలు అయ్యాయి, అతనికి ఏమన్నా అయితే మీలో ఎవరిని వదలనని చెప్తాడు. ఆ రౌడీ బాయ్స్లోని పర్సన్ అయితే నువ్వు కూడా బ్యాండ్లో ఉన్నావా? నీకు డాంగ్జిన్ త్వరలోనే వస్తాడని తెలుసా? అతను వస్తే నువ్వు ఉదయం కాదు రాత్రి కూడా బాధపడాలి అని చెప్తాడు. జాగ్రత్తగా ఉండు అని చెప్పడంతో అప్పుడు కాంగ్యూల్, డాంగ్జిన్కి చెప్పు, మావి వేరు ప్రపంచాలని, మళ్ళీ లొల్లి పెట్టుకుంటే నాతో అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు, వాళ్ళ జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రౌడీ బాయ్స్లో ఉన్న మిగతా ఇద్దరు వచ్చి, అసలు ఎవడు వాడు ఇంతలా పొగరుగా ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ కాంగుల్ గురించి అంతా చెప్తూ ఉంటాడు. అతను ఒక పెద్ద గ్యాంగ్లో ఉండేవాడు. డాంగ్జిన్, కాంగుల్ ఇద్దరు కలిసి ఉండేవాడు. ఎలాగా వీడు అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు, ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్ అంతా వెళ్తున్నాడు అని చెప్తాడు. అలా అక్కడ వాళ్ళని కొట్టి హాస్పిటల్లో లీచాన్ పక్క బెడ్లో ఉంటాడు. బ్యాండ్ మెంబర్స్ అంతా కాంగుల్ ఇంకా రాలేదా అని అడగడంతో లీచాన్ నా పక్కనే ఉన్నాడని చూపిస్తాడు. బ్యాండ్ మెంబర్స్ ఏమైంది నీకు అని అడగడంతో పోస్టర్ అంటించే అప్పుడు కుక్కలంతా వెంటపడ్డాయి, అదొక గొప్ప ఎక్స్పీరియన్స్ అని కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ డాంగ్జిన్ కాంగుల్ వెళ్ళటానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఏదైనా సాధించి గొప్పగా చేయాలని, లేదంటే జీవితంలో ప్రమాదంలో ఉన్నప్పుడు, మూడవది వాళ్ళ లైఫ్ అంతా రిస్క్ చేసి వేరే వాళ్ళ కోసం జీవించడానికి. అప్పుడు అని చెప్తూ డాగ్ టాటూని చూపిస్తారు అతడి భుజం పైన. ఓమాజు బ్యాండ్ మెంబర్స్తో బ్యాండ్ కోసం అంతా టీషర్ట్స్ వచ్చాయని చెప్పడంతో అందరూ డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి సెక్యూమ్ చియాంగా వచ్చి కళ్ళు మూసుకుంటారు. సెక్యూమ్ వాళ్ళతో త్వరగా డ్రెస్ వేసుకోండి, పోస్టర్కి అంతా రెడీ అవుదాం, ఫొటోస్ దిగుదామని చెప్తుంది. అలా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. తర్వాత సెక్యూమ్ వాళ్ళనే ఫోటో అంతా తీస్తూ ఉంటుంది. చాలానే సూపర్గా ఉండే పోజులు అంతా ఇస్తూ పోస్టర్కి రెడీ చేస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ ఫోటోషూట్కి అంతా రెడీ చేస్తూ ఉంటే చియాంగా లీచాన్ హెయిర్ అంతా సర్దుతూ ఉంటుంది. లీచాన్ కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ ఇదంతా చూసి ఎంగ్విల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఎంగ్విల్ని చూసి సెక్యూమ్ అతన్ని ఫోటో తీస్తూ ఉంటుంది. బ్యాండ్ పోస్టర్ అంతా చాలా చక్కగా తీయడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళ స్కూల్ అబ్బాయిలు వీళ్ళు బ్యాండ్ నుండి వెళ్ళిపోయారు కదా అని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి లీచాన్ బ్యాండ్ మెంబర్స్తో ఒక మాస్ ఎంట్రీలా ఇస్తూ, మేము ఇంకా వెళ్ళలేదు, వాటర్ మెలన్ షుగర్గా తిరిగి వచ్చామని చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ మీ మీద అంతా మేము బెట్టి వేసుకున్నామని అందరూ సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు సెక్యూమ్ ఫ్రెండ్స్, ఫెస్టివల్లో అంతా నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావో చెప్పు అని అడుగుతారు. సెక్యూమ్, ఇప్పుడు అదంతా నాకు తెలీదు, నేను కూడా చూస్తా అని అంటుంది. అప్పుడు ఆ గర్ల్స్ అందరూ నువ్వు లీచాన్నే చూస్ చేసుకో, దయచేసి ఎంగుల్ని మాకు ఇచ్చేసేయని అంటారు. అప్పుడు అక్కడ గ్రౌండ్లో వాలీబాల్ అంతా ఆడుతూ సూపర్గా ఉండడంతో ఎంగుల్నే గర్ల్స్ అంతా చూస్తూ ఉంటారు. ఎంగుల్కి చాలానే ఫుడ్ స్నాక్స్ అంతా ఇచ్చేస్తారు. సెక్యూమ్ ఎంగుల్ని అలా నవ్వుతూ గర్ల్స్తో ఉండడం చూసి కొంచెం జెలస్గా ఫీల్ అవుతుంది. ఎంగుల్ ఆ ఫుడ్ అంతా చూసి ఇంత ఫుడ్ అని చూస్తూ ఉంటారు. అక్కడికి సెక్యూమ్ వచ్చి వాళ్ళు రాసిన నోట్ అంతా చూసి నీకోసం చాలానే ఫీల్ అవుతున్నారు అని, కుక్కలు మనుషులని చూస్తే ఎలా అయితే తోక ఊపుతుందో నువ్వు అలా అమ్మాయిలను చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటావు, ఇంకోసారి కనుక అమ్మాయిల వెంట చూసి నవ్వుతూ ఉన్నామనుకో నీ నోరు కుట్టేస్తా అని చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వీడు వినేలా లేడే అని తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఎంగిల్ ఫుడ్ అంతా తిని చాలా కారంగా ఉందని అరుస్తూ ఉంటాడు. సెక్యూమ్, ఇది తిని నీకంటే చిన్నపిల్లల నయం, అసలు ఇదేం కారంగా లేదు అని తిడుతుంది. అయినా కారం తినకపోతే నేనేం చేయాలి అని ఎంగిల్ అనుకుంటాడు. ఓమాజు బ్యాండ్ మెంబర్స్తో 2 డేస్లో ఫెస్టివల్ షో ఉంది, మనకి స్టేజ్ మీద అంతా పాడడానికి రిహార్సల్ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ 3కి రమ్మన్నారు అని, మనం సౌండ్ లైట్ అంతా చెక్ చేసుకోవాలని చెప్తాడు. అందరితో ఓమాజు, మన ఫ్యాన్ మనకి
బార్బిక్యూ పార్టీ ఇస్తున్నాడు అని చెప్తాడు. అందరూ ఎవరు ఆ పర్సన్ అని అడుగుతారు. అక్కడికి వెళ్ళి చూస్తే మ్యూజిక్ అంకుల్ అయి ఉంటాడు. వాళ్ళతో వాటర్ మిలన్ షుగర్కి కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటాడు. అంకుల్ వచ్చి ఓమాజుతో బ్యాండ్ మేనేజర్ చాలానే కష్టపడుతున్నారు అని ఫుడ్ అంతా తిను అని ప్లేట్లో అంతా వేస్తూ ఉంటాడు. మిగతా బ్యాండ్ మెంబర్స్ అంతా అవును అంకుల్ చెప్పిందంతా నిజమే, బ్యాండ్ కోసం అంతా ఇంతలా కష్టపడుతున్నాడు, ఇతని వల్లే మనం ఫేమస్ అయ్యామని చెప్తారు. అప్పుడు అంకుల్ ఓమాజుతో నువ్వెందుకని స్టేజ్ మీదకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అడిగితే ఓమాజు షాప్ ఓనర్ కొడుకున అయినందువల్ల ఏమో నాకు అవన్నీ నచ్చవు, అన్నీ తేవడం, ప్లానింగ్ చేయడం, ప్రమోషన్స్ తేవడం ఇవే నాకు నచ్చుతాయని చెప్తాడు. అప్పుడు అంకుల్ ఓమాజుతో నువ్వు ప్రొడ్యూసర్ లాగా కనిపిస్తున్నావు కదా అని అంటాడు. అంటే ఏంటి అని ఓమాజు అడిగితే ఆల్బమ్స్ చేయడం, సాంగ్స్ ఫౌండింగ్, ప్రమోషన్స్ చేసుకోవడం అంతా దీనిలో ఉంటుంది. మిగతా వాళ్ళు నీకు ఈ ప్రొడ్యూసర్ జాబ్ బాగా సెట్ అవుతుంది అని చెప్తారు. అప్పుడు యంగ్విల్ ఓమాజుతో నీ ఏజెన్సీకి ఎంజే అని పెట్టు అని చెప్తాడు. మిగతా వాళ్ళు కూడా చాలా బాగుంది నేమ్ అని అంటారు. అంకుల్తో ఓమాజు మీరు ఎలాగైనా యుంగ్డాంజిన్తో వర్క్ చేయడానికి ఒప్పించండి అని అనగా యుంగ్డాంజిన్తో మీరు చేయాలనుకుంటున్నారు వర్క్, అయితే మీరు ఇంకపై ఎదుగుతారు అని చెప్తారు. అలా యుంగ్డాంజిన్ పేరు వినగానే యంగ్విల్కి వాళ్ళ బ్యాండ్ మెంబర్స్తో మాట్లాడిందంతా గుర్తుకు వస్తుంది. అసలు నీకు యుంగ్డాంజిన్ తెలుసా అంటే యంగ్విల్ అతను మ్యూజిక్కి గాడ్ ఫాదర్ లాగా అని అంటాడు. అసలు నిజానికి యుంగ్డాంజిన్ని మ్యూజిక్లోకి పరిచయం చేసిందే ఓమాజు అని చెప్తాడు. అప్పుడు యంగ్విల్ కూడా యుంగ్డాంజిన్ ఇంటర్వ్యూ అంతా చూస్తూ ఉంటాడు. అందులో యుంగ్డాంజిన్ ఆమెతో మా బ్యాండ్లోని మెంబర్కి గాయాలు అయ్యాయి, అందువల్ల మేము విడిపోయాం ఆ రోజు, నాకు ఆ రోజు బాగానే గుర్తు ఉంది, ఫెస్టివల్కి ఒక రోజు ముందు అయ్యింది అని చెప్పడం గుర్తుకు వచ్చి యంగ్విల్ అయితే ఆ యాక్సిడెంట్ రేపే జరుగుతుందా, అయితే అందులో ఎక్కువ గాయాలు అయ్యింది మా నాన్నకేనా అని లీచాన్ని చూసి షాక్ అవుతాడు. ఫుడ్ అంతా తిన్నాక అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. కాంగుల్ వెళ్తూ ఉండగా ఎవరో అతన్ని ఫాలో అవుతున్నట్లు అతన్ని పట్టుకొని నన్నెందుకు ఫాలో అవుతున్నావు అని కొట్టబోతూ ఉండగా నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. నువ్వా అని అక్కడి నుంచి కాంగుల్ సరే అని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెనక నుండి డాంగ్జిన్ ఫాలో అవుతూ కరెక్ట్గా మీరు పర్ఫామ్ చేసే ముందు రోజు నేనేంటో చూపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యంగ్విల్ లీచాన్ కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటాడు. లీచాన్ రావడంతో నీ కోసం ఒకటి చెప్పాలి, మనం ఇప్పటికి చాలానే ప్రాక్టీస్ చేసాం కదా, రేపు రిహార్సల్ అంతా ఏం వద్దు అని అంటాడు. కారణం అంతా నేను చెప్పలేను కానీ దయచేసి రేపు రిహార్సల్కి వద్దు అని చెప్తాడు. అప్పుడు లీచాన్ కోపంగా నీకు రిహార్సల్ ఎందుకు వద్దు అని అంటున్నావు, తర్వాత రోజు నేను వద్దు అంటావు, నేను అసలు పాడడమే ఇష్టం లేదు అంటావు, సెక్యూ ముందంతా నువ్వు ఒక్కడివే బాగా ప్లే చేయాలనుకుంటున్నావా ఏంటి, నువ్వేం చెప్పినా నేను వినాలా, మళ్ళీ నన్ను కన్విన్స్ చేయాలని చూడకు అని కోపంగా అక్కడి నుంచి డోర్ మూసేస్తాడు. యంగ్విల్ డోర్ కొడుతూ ఉంటాడు. అప్పుడు యంగ్విల్ లీచాన్ ఎలా అయినా రేపు ఆపాలి, బయటికంతా రాకుండా చేయాలని, పోనీ తాళం వేసైనా లేదంటే లీచాన్ని తాడుతో కట్టేయినా, పోనీ కిడ్నాప్ చేసేయినా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ సెక్యూమ్ యంగ్విల్ ఫోటోనే చూస్తూ వీడికి సేమ్ మా అమ్మ ఏజ్ అంతా ఉంటుంది, 40 years, ఫుల్గా పొట్ట వచ్చి వాడి సాక్సే వాడు వేసుకోలేకుండా అవుతాడు, బట్టతల అయ్యి జుట్టంతా తెల్లగా అయిపోయి ఉంటుంది, ముడతలు కూడా వచ్చి ఉంటాయని ఫ్యూచర్లో అనుకుంటుంది. అలాగే ఆలోచిస్తూ ఉండగా అక్కడికి యంగ్విల్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో సెక్యూమ్ కంగారు పడుతూ రెడీ అయ్యి వస్తుంది. యంగ్విల్ సెక్యూమ్తో ప్లీజ్ నాకు ఒక సహాయం చేయి, నువ్వు మాత్రమే ఇప్పుడు నాకు సహాయం చేయగలవు అని అంటే సెక్యూమ్ ఏం మాట్లాడదు, తన హ్యాండ్ అంతా పట్టుకుని నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అని అంటుంటాడు. లీచాన్కి మార్నింగ్ అంతా ఒక కల వస్తూ ఉంటుంది. అందులో షోలో అంతా పాడుతూ ఉంటారు. సెక్యూమ్ రావడంతో యంగ్విల్ వచ్చి నువ్వు నన్నే చూస్ చేసుకున్నావు అని కాళ్ళ మీద అంతా పడుతూ అడుక్కుంటున్నట్లు చూపిస్తారు. అప్పుడు సెక్యూమ్ ఏమో లీచాన్నే చూస్ చేసుకున్నా అని చెప్పడంతో లీచాన్ ఖుషీగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే లీచాన్కి ఫోన్ చేశారు అని అరవడంతో నిద్రమబ్బులోనే ఎవరు కాల్ చేశారని అడుగుతాడు. అప్పుడు సెక్యూమ్ లీచాన్తో అయ్యయ్యో నిద్ర లేపేశానా అని అంటుంది. అప్పుడు లీచాన్ ఏమైనా ప్రాబ్లం అయిందా సెక్యూమ్ అని అడుగుతాడు. అప్పుడు సెక్యూమ్ లీచాన్తో నేను నీకు ఎలా చెప్పాలని నాకు తెలియట్లే, బ్యాండ్లోని వాళ్ళ అందరి ఫోటోలు బాగానే వచ్చాయి కానీ నీ ఒక్కడిదే అని అంటుంది. అప్పుడు లీచాన్ నాకు తెలుసు నా ఫేస్ వాల్యూ అంటే సెక్యూమ్ నేను నీ ఫోటో అంతా తీసుకొని లామినేషన్ చేయించుకోవాలనుకున్నా అని చెప్తుంది. ఒక మంచి ఫోటో కూడా రాలేదు అంటే నువ్వు ఫ్రీగా ఉన్నావా, కొంచెం బయటికి వస్తావా అని సెక్యూమ్ అడుగుతుంది. ఒక మంచి ప్లేస్లో నిన్ను ఫోటో అంతా తీస్తాను అంటే నేను వస్తా కానీ ఈరోజు మాకు రిహార్సల్ ఉంది 3కి అని చెప్తాడు. లేదు మనం 3లోపు వచ్చేద్దామని సెక్యూమ్ అంటుంది. లొకేషన్ ఎక్కడ అని అడగగా లొకేషన్ సెక్యూమ్ ఒక ఐలాండ్లో అని చెప్తుంది. మనకు దగ్గరలోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఫోటో అంతా తీసుకుందామని చెప్తుంది. కానీ ఆ ఐలాండ్ ఒక పెద్ద షిప్ లాంటి దాంట్లో వెళ్ళి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కి వెళ్ళడంతో అంత లాంగ్ అని ఉంటుంది. ఆ ఐలాండ్కి అంతా వెళ్ళాక లీచాన్ ఎక్కడున్న సెక్యూమ్ అని అరుస్తూ ఉంటాడు.
అప్పుడు సెక్యూమ్ సెల్లో అంతా ప్లే చేసే ప్లేస్లో మూవీ టికెట్స్ అంతా పట్టుకొని యంగ్విల్తో నైట్ మాట్లాడింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు యంగ్విల్ చాలానే బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ సెక్యూమ్ నాకు నిజం చెప్పు అని అంటుంది. కానీ యంగ్విల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో సరేలే, నేను ఏం చెప్పకపోయినా అర్థం చేసుకుంటా. నువ్వు అన్నావు కదా స్టోరీ పూర్తిగా చెప్పకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అని నాకు తెలుసు. నేను ఈసారి నిన్ను నమ్ముతా, నీకు హెల్ప్ చేస్తాలే అని అంటుంది. కానీ అలా చేస్తే నాకేమొస్తుంది అని అడగా యంగ్విల్ ఏం చేయాలో చెప్పు అని అంటాడు. అప్పుడు సెక్యూమ్ బాగా ఆలోచించి నాకు 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి, నీవు ఎవరికి చెప్పని సీక్రెట్ అంతా నాకు చెప్పాలి ఖచ్చితంగా అని ప్రామిస్ చేయించుకుంటూ ఉంటుంది. ఇంకొకటి, లీచన్తో పని అయిపోయాక నాతో కలిసి నువ్వు మూవీకి అంతా రావాలని సిగ్గుపడుతూ షైగా ఉంటుంది. అప్పుడు యంగ్విల్ కూడా నవ్వుతూ సరేలే నేను ఖచ్చితంగా వస్తా అని అంటాడు. తీయంగా క్లాస్లో అంతా సైన్ లాంగ్వేజ్ బుక్స్ అంతా చూస్తూ ఉండగా లీచాన్ ఫేస్ మీద అంతా హెయిర్ సెట్ చేసిందే గుర్తుకు వచ్చి నవ్వుతూ ఉంటుంది. అక్కడికి సెక్యూమ్ వస్తుంది. అప్పుడు చియంగా నువ్వు ఫెస్టివల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావని చియాంగా అడుగుతుంది. అప్పుడు సెక్యూమ్ నువ్వు కూడా బెట్ వేసావా అని చియాంగానే అడుగుతుంది. అప్పుడు సెక్యూమ్ చియాంగాతో నేను యూఎస్కి వెళ్ళకముందు అంతా ఎవరిని ఇష్టపడ్డానో నీకు తెలుసా అని అడుగుతుంది. చియాంగా ఏమని చూస్తుంది. అప్పుడు సెక్యూమ్ నేను అందరి ఫీలింగ్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అడగగా చియాంగా బుక్లో నువ్వు యంగ్విల్ని సెలెక్ట్ చేసుకున్నావు అని అంటుంది. అప్పుడు సెక్యూమ్ అవునా అని నవ్వుతూ ఉంటుంది. లీచాన్ సెక్యూమ్ కోసం అంతా వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి యంగ్విల్ రావడం చూసి లీచాన్ అసలు నువ్వేంటి ఇక్కడ, నీకు కూడా ఫోటోషూట్ ఉందా అని సాడ్గా అంటాడు. అప్పుడు యంగ్విల్ అసలు సెక్యూమ్ ఇక్కడికి రాదు అని అంటాడు. అయితే నువ్వు కావాలనే సెక్యూమ్తో అంతా ఇలా చేసావా, కావాలనే చేసావా అని యంగ్విల్ని అంటాడు. నేను నీకు చాలానే చెప్పా చూసా, కానీ నువ్వు వినలేదు కదా, అందుకే నేను ఇలా సెక్యూమ్తో కలిసి ఒప్పించాలని చూసా అని అంటాడు. నేను ఇక్కడికి నుండి వెళ్ళిపోతున్నా అని లీచాన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా ఈవినింగ్ 6 అయ్యేలోపు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళకూడదు అని అంటాడు. మోకాళ్ళ మీద అంతా కూర్చొని దయచేసి నా మాట విను, ఇక్కడ నుండి వెళ్ళకు అని చెప్తూ ఉంటాడు. లీచాన్ మోకాళ్ళ మీద అంతా ఎందుకు కూర్చున్నావులే అంటే నాకేం చేయాలని తెలియట్లే, యాక్సిడెంట్ అవుతుంది కానీ దాన్ని ఎలా ఆపాలని నాకు తెలియదు, ఇందుకోసం నేను ఏం చేయాలో తెలియట్లేదు అని యంగ్విల్ నేను ఫ్యూచర్ నుంచి వచ్చా, నేను నీ కొడుకుని, నీ ఫ్యూచర్ మొత్తం నాకు తెలుసు, అది ఎలా మార్చాలో కూడా నాకు తెలుసు, నీ ఫ్యూచర్ మారిస్తేనే నా ఫ్యూచర్ కూడా మారుతుంది, ఈరోజు జరిగే రిహార్సల్లో అంతా నువ్వు వెళ్ళకూడదు, అక్కడ నీకు ప్రమాదం జరుగుతుంది, దానివల్ల నీ ఫ్యూచర్ అంతా పాడైపోతుందని చెప్తాడు. లీచాన్ జోక్స్ అంతా వేయకు, ఈ ఫ్రాంక్లన్నీ ఆపు అని అక్కడ నుండి వెళ్తుండగా యంగ్విల్ గట్టిగా అరుస్తూ ఇక్కడ నుండి నువ్వు 6 అయ్యేలోపు వెళ్తే గనక నేను ఇక్కడ వాటర్లో దూకేస్తా అని అంటాడు. లీచాన్ అలాగే వెళ్తుంటే యంగ్విల్ వాటర్లోకి దూకేస్తాడు. అప్పుడు యంగ్విల్కి వాళ్ళ నాన్న చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. మునిగిపోతూ ఉండగా మీకు ఎలా తెలుసు నాన్న నేను మునిగిపోతున్నా అంటే నాకు వినపడకపోవచ్చు కానీ నా ఫ్యామిలీ పైన నా మూడో కన్నును ఎప్పుడు ఉంచుతా అనేది గుర్తుకు వస్తుంది. అప్పుడు లీచాన్ యంగ్విల్ వాటర్లో పడిపోవడంతో దూకేసి కాపాడేస్తాడు. అప్పుడు బ్యాండ్ మెంబర్స్ మిగతా వాళ్ళు అంతా 3 అయ్యిందని రిహార్సల్కి వెళ్తే అక్కడ వాళ్ళని ప్రాక్టీస్ అంతా చేయనీయకుండా ఆపేస్తారు. అక్కడ ఓమాజు పరిగెత్తుకుంటూ వచ్చి యంగ్విల్ లీచాన్ ఇక్కడికి రారంట రిహార్సల్కి అని చెప్తారు. అప్పుడే అక్కడ స్టేజ్ మీద అంతా లైట్స్ అంతా కింద పడవడంతో అందరూ షాక్ అయి చూస్తుంటారు. లీచాన్ యంగ్విల్తో ఓమాజు వాళ్ళకి నేను చెప్పేసా రిహార్సల్కి రావట్లే అని, ఇలా పిచ్చి పిచ్చి పనులంతా చేయకు అని చెప్తాడు. లీచాన్ చెప్పడంతో యంగ్విల్ బాగా ఏడుస్తూ ఉంటాడు. షిప్లో వెళ్ళే అప్పుడు యంగ్విల్ని చూస్తూ నీ కొడుకుని నేను నీ ఫ్యూచర్ నుంచి వచ్చా అని చెప్పడంతో వీడు పెద్ద పిచ్చోడ్లా ఉన్నాడని చూస్తుంటాడు. అలా వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండగా లీచాన్తో మాట్లాడుతూ యంగ్విల్ సెక్యూమ్ మూవీకి రమ్మంది అని చెప్పి మూవీకి అంతా వెళ్ళడానికి పరిగెడుతూ ఉంటాడు. నువ్వు బయటికి రాకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. యంగ్విల్ని చూసి లీచాన్ వీడు పెద్ద పిచ్చోడ్లా ఉన్నాడు అనుకున్నా, కానీ వీడు పెద్ద సైకో అని తిట్టుకుంటూ వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బ్యాండ్ మెంబర్స్ అంతా ఫుడ్ తింటూ ఉంటారు. లీచాన్ రావడంతో లేసి కోపంగా కొట్టేలా వెళ్తూ ఉంటాడు. కాంగుల్, లియో, ఓమాజు అందరూ కలిసి కొట్టకుండా ఆపేస్తూ ఉంటారు. నానమ్మ వాళ్ళు ఫుడ్ తిన్నాక ఈ ఫుడ్ అంతా ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్తుంది. నానమ్మ మేము బిజీ ఉన్నాము, ఒక విషయం మాట్లాడుకుంటున్నాము అని అంటే మీరు ఏం మాట్లాడుకుంటారు మొత్తం సొల్లే కదా అని అలానే పంపించేస్తుంది. బ్యాండ్ మెంబర్స్ అంతా ఎవరికి ఫుడ్ అని అడిగితే లీచాన్ అతడు మా నాన్నమ్మ ఫ్రెండ్, మన స్కూల్లో వాచ్మెన్ అని చెప్తాడు. యంగ్విల్ పరిగెడుతూ వెళ్తూ సెక్యూమ్ నేను వచ్చేసా అని అంటాడు. అయితే నువ్వు అనుకున్న పని అయిందా అని అంటుంది. నీ వద్ద చేపల వాసన వస్తుంది ఏంటి, నా దగ్గర డాలర్స్ మార్చేసా కదా, చాలానే మనీ ఉంది, నీకు డ్రెస్ ఇప్పిస్తా అని అంటుంది. అప్పుడు సెక్యూమ్ని చూసి నేను నిన్ను చూస్తుంటే నువ్వు ధనవంతురాల్లాగా నేను చాలా పేదవాళ్ళలా కనిపిస్తున్నా అని జోక్స్ అంతా వేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు మూవీకి వెళ్తూ ఉంటారు. ఇంకో సైడ్ బ్యాండ్ మెంబర్స్ అంతా స్కూల్ వాచ్మెన్కి ఫుడ్ డ్రింక్ అంతా ఇచ్చి రిహార్సల్కి ఒప్పించి లోపలికి వెళ్తారు. అందరూ స్టేజ్ని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతారు.
డాంగ్జిన్కి రౌడీ బాయ్స్ మెంబర్స్ అంతా రిహార్సల్కి వెళ్తున్నారు అని తెలియడంతో నువ్వెందుకు లైట్లంతా వేసి వాళ్ళ మీద వేయలేదని ఆ అబ్బాయిని కొడుతూ ఉంటారు. ఆ స్టేజ్ మీద అంతా లైట్లు పడేలా చేసింది కూడా ఈ డాంగ్జిన్ వాళ్ళ ప్లానే అయ్యి ఉంటుంది. సెక్యూమ్ యంగుల్ మూవీ థియేటర్కి వెళ్తారు. అక్కడ యంగుల్ డ్రెస్ చూసి సెక్యూమ్ సేమ్ స్వీట్ గేమ్ లాగా ఉంది నీ డ్రెస్ అని అంటుంది. అప్పుడు యంగుల్కి 1995 ఇయర్లో అలాంటి రాలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక మెసేజ్ రావడంతో వెళ్ళి టెలిఫోన్లో వింటే ఓమాజు యంగ్విల్తో మేము రిహార్సల్కంతా వచ్చాము, నువ్వు కూడా త్వరగా రా అని అంటాడు. అప్పుడు యంగ్విల్ పరిగెడుతూ వెళ్తూ ఉండగా సెక్యూమ్ పిలుస్తుంది. కానీ యంగ్విల్ లీచాన్కి ఏమో అవుతుంది అని పరిగెడుతూ వెళ్తాడు. బ్యాండ్ మెంబర్స్ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడికి డాంగ్జిన్ వచ్చి కొంతమంది గ్యాంగ్ అంతా వేసుకొని వస్తుంటాడు. కాంగుల్తో వీడు నన్ను మోసం చేశాడు, స్టేజ్ మీద అంతా లైట్లు పడేలా వేసి ప్రాబ్లం చేయంటే చేయలేదు అని అంటాడు. కాంగుల్ వాళ్ళని వదిలేయి, వాళ్ళకేం తెలీదు అని అంటాడు. కానీ డాంగ్జిన్ మాత్రం వినకుండా వాళ్ళని వదిలేయకండి, వాళ్ళని ఖచ్చితంగా కొట్టండి అని వాళ్ళ మీనికి పంపిస్తారు. బ్యాండ్ మెంబర్స్ కూడా వాళ్ళని రిటర్న్ కొడుతూ ఉంటారు. అందరూ రిటర్న్ అలాగే కొట్టుకుంటూ ఉండగా డాంగ్జిన్ లీచాన్ తల మీద అంతా ఒక రాడ్తో కొట్టడంతో మొత్తం చెవుల్లో ఒకలాంటి సౌండ్తో జువ్వుమని కింద పడిపోతూ ఉంటాడు. లీచాన్కి నీకు యాక్సిడెంట్ వల్ల గాయాలు అవుతాయి, ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది అనడం గుర్తుకు వచ్చి బహుశా యంగుల్ ఇదే చెప్పడానికి చూశాడేమో అని అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. డాంగ్జిన్ మళ్ళీ కొట్టబోతూ ఉండగా అక్కడికి యంగ్విల్ వచ్చి లీచాన్ని మళ్ళీ కొట్టావో ఇంకోసారి నా చేతిలో చస్తావు అని వార్నింగ్ అంతా ఇస్తూ ఉంటాడు. అప్పుడే కాంగుల్ కాపాడిన అబ్బాయి స్టేజ్ మీద లైట్లు వేశాడు కదా, అతడు పోలీసులు వచ్చారు అని అనడంతో అక్కడి నుండి వాళ్ళంతా పారిపోతూ ఉంటారు. లీచాన్ వద్దకి వెళ్ళి యంగ్విల్ ఏడుస్తూ ఎమోషనల్ అయి కళ్ళు తెరువు, నీకు బాగానే వినిపిస్తుందా అని అనడంతో లీచాన్ నాకు బాగానే వినిపిస్తుంది అని అంటారు. అప్పుడు యంగ్విల్కి టైం 12 అయ్యింది అని చూడడంతో యాక్సిడెంట్ని నేను ఆపేసా అని హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.